ఫ్రెండ్స్, నేను దీపక్. ఇక్కడ నేను ఈరోజు మీకు చూపించేది ఏంటంటే ఒక పాటకి ఎలాగైతే మనం ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాలో అది ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను mp3toolkit.com అనే సైట్ నుంచి ఒక mp3 టూల్ కిట్ అనే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇందులో రకరకాల ఆప్షన్లు ఉంటాయి. నేను mp3 ట్యాగ్ ఎడిటర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో వచ్చి యాడ్ ఫైల్ అని క్లిక్ చేసుకోవాలి. డిఫాల్ట్ గా సి డ్రైవ్ అనేది చూపిస్తుంది, కానీ మనకి ఎక్కడ అయితే పాట సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ లొకేషన్ అనేది మనం వెళ్తే సరిపోతుంది. ఇక్కడ నేను డెస్క్టాప్ లో ఉండే అదర్స్ కి సంబంధించిన ఒక సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ మీకు div1 అలాగే div3 అలాగే ఇట్లా ఆప్షన్స్ అనే వచ్చాయి. ఇక్కడ పిక్చర్ అనే ఆప్షన్ ఉంది కదా, అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ పిక్చర్ లో వచ్చేటప్పటికి ఇక్కడ ఉండే పిక్చర్ అనేది నేను తీసేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ పిక్చర్ అనేది నేను తీసేసిన తర్వాత ఒక కొత్త పిక్చర్ అనేది ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. అంటే దీనికి ఎటువంటి పిక్చర్ లేదు కాబట్టి కొత్తగా ఒక ఇమేజ్ అనేది యాడ్ చేస్తున్నాను. అది కూడా డెస్క్టాప్ మీద ఉన్న ఫైల్ అనేది నేను యాడ్ చేస్తున్నాను, మీకు డెమానిస్ట్రేషన్ ఈజీగా ఉంటుందని చెప్పి. జస్ట్ ఇక్కడ విజయవాడకి సంబంధించి ఒక గుడికి సంబంధించి ఒక పిక్చర్ నేను ఇక్కడ యాడ్ చేశాను. సింపుల్గా ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకి, ఇల్లుస్ట్రేషన్ అలాగా ఏదైతే కావాలనుకుంటున్నామో ఆప్షన్లో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏది ఇందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా బిఫోర్ మనం ఇది సెలెక్ట్ చేయక ముందు, ఇమేజ్ని సెలెక్ట్ చేయక ముందు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించండి. ఓకే, సారీ, ఇది సెలెక్ట్ అవ్వలేదు. మరలా ఒకసారి చేద్దాం. ఇక్కడ మళ్ళీ లోడ్ అనేది చేసి డెస్క్టాప్ మీద ఉండే ఈ ఫైల్ని సెలెక్ట్ చేసి ఓకే చేస్తున్నాను. ఇప్పుడు F3కి సెలెక్ట్ చేసినా లేకపోతే ఇక్కడ రైట్ ట్యాగ్స్ అనేది క్లియర్ చేసినా కానీ క్లిక్ చేసినా కానీ ఇక్కడ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు స్టేటస్ అనేది కనబడుతుంది, మీరు చూడొచ్చు. చూడండి, వెంబటే మీకు మారిపోవడాన్ని మీరు గమనించి ఉంటారు. సరే, నేను మీకు బెటర్గా అర్థం అవడానికి ఇక్కడ ఉండే ఇమేజ్ అనేది డిలీట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సరే, ఇది డిలీట్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఉండే వీడియోకి అదే ఇమేజ్ తోటి రావడాన్ని మీరు గమనించున్నారు. దాన్ని ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత VLC మీడియా ప్లేయర్లో ఎలా కనబడుతుంది అనేది మీరు ప్రాక్టికల్గా చూడవచ్చు. ఓన్లీ VLC అనే కాదు, మొబైల్లో ఓపెన్ చేసే ప్లేయర్స్లో వెయిట్లో అయినా సరే ఇప్పుడు ఏదైతే మనం పిక్చర్ సెలెక్ట్ చేసామో సేమ్ అదే పిక్చర్ అనేది వస్తుంది అనమాట. ఈ mp3toolkit.com నుంచి డౌన్లోడ్ చేసిన ఈ mp3 టూల్ కిట్ ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ మనం mp3 ఇట్లా ట్యాగ్ ఎడిట్ చేయడం, అంటే దాని యొక్క ఫోటో అనేది చేంజ్ చేయడమే కాదు, వాటి ఆల్బమ్ నేమ్స్, టైటిల్, వాటిలో లిరిక్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఫస్ట్ చూపించినప్పుడు ఏవైతే వచ్చాయో ఇక్కడ చూడండి, గమనించండి, నీట్ గా మనకు అదే మనం ఏదైతే పెట్టామో దాంతో ప్రకారం వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.